మన భారతీయ సాంప్రదాయంలో చిన్న చీమలకు కూడా ఆహారం పెట్టడం ఒక పుణ్యకార్యంగా భావించే ఆచారం ఉంది. అయితే చీమలకు పిండి పెట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకం ఏంటి? అసలు మన పెద్దలు దీన్ని ఎందుకు మంచి పనిగా భావించేవారు? హిందూ సాంప్రదాయంలో చీమలకు ఆహారం పెట్టడాన్ని జీవకారుణ్యం, అన్నదానం వంటి భావాలతో అనుసంధానిస్తారు. మనిషికే కాదు, చిన్న జీవులకు కూడా ఆహారం అందించడం ద్వారా సర్వజీవుల పట్ల దయ చూపుతున్నామని భావించేవారు. ముఖ్యంగా బియ్యపు పిండి, గోధుమ పిండి లేదా కొద్దిగా తీపి పదార్థాలను చీమలకు పెట్టడం కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయంగా కనిపిస్తుంది. కొన్ని జానపద ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం చీమలకు ఆహారం పెట్టడం వల్ల పాపాలు తగ్గుతాయని, ఇంట్లో శుభం ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. మరికొన్ని సాంప్రదాయాల్లో చీమలకు ఆహారం పెట్టడం శని దోషం లేదా ఇతర గ్రహ బాధలు తగ్గేందుకు ఉపకరిస్తుందని కూడా చెబుతారు. అయితే ఇవి ఆధ్యాత్మిక జానపద విశ్వాసాలు మాత్రమే. చీమలకు ఆహారం పెట్టడం వల్ల గ్రహ దోషాలు తప్పకుండా తొలగుతాయని శాస్త్రీయ ఆధారం లేదు. కానీ ఇందులోని అసలు సందేశం మాత్రం చాలా అందమైనది. మనకంటే చిన్న జీవి ఆకలిని కూడా గుర్తించి దానికి కొంచెం ఆహారం అందించడం, అదే నిజమైన దయ. అందుకే మన పెద్దలు చెప్పిన ఈ ఆచారాన్ని భయంతో కాకుండా జీవకారుణ్యంగా అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న చీమకు పెట్టిన చిన్న ముద్ద ఆహారం మనకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ జీవికి మాత్రం అదే ఒక పెద్ద భోజనం కావచ్చు.